భారతదేశంలోనే సుమారు 4 లక్షల మంది ఏఐ నిపుణులున్నారు. ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఓ, అంటే అవకాశాలు కూడా పెరుగుతున్నాయా? అవును. అంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది. రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ముఖ్యం. మరి ఈ ఏఐ విప్లవంలో భారతదేశం పాత్ర ఎలా ఉండబోతోంది? మనమెక్కడున్నాం? భారతదేశం ఈ రంగంలో చాలా చురుగ్గా ఉంది. ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ద్వారా నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తోంది. మంచి విషయం. తెలంగాణ లాంటి రాష్ట్రాలు పాఠశాలల్లోనే ఏఐని బోధించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దగ్గర అక్యూట్ లాంటి హ్యూమనాయిడ్ రోబోలు తయారవుతున్నాయి. ఆ, పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలు తమ టెక్నాలజీ సెంటర్లను అంటే జీసీసీలను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఏఐ నిపుణుల సంఖ్య పెరుగుతోంది. మంచి టాలెంట్ పూల్ ఉరువవుతోంది. ప్రధానమంత్రి మోదీ కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని, కానీ మనం ప్రోయాక్టివ్గా ఉండి కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ చురుగ్గా ఉండాలని చెప్పడం గమనించాలి.